హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో బీరకాయ పెసరపప్పు కర్రీ టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని కాస్త మెత్తబడనివ్వాలి. ఆనియన్స్ అనేవి మెత్తబడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపుని మరో 2 నుండి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. నేను 1/2 కేజీ వరకు తీసుకున్నాను. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బీరకాయలో నుండి వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బీరకాయలో వాటర్ అనేది కాస్త ఎక్కువగానే వస్తుందండి. ఇందులో నుండి వాటర్ అనేది ఇంకడానికి కాస్త టైం పడుతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పెసరపప్పు మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. పెసరపప్పు అనేది కాస్త త్వరగానే ఉడికిపోతుందండి. ఈ వాటర్తోనే నాకు పెసరపప్పు బీరకాయ అంతా కూడా ఉడికిపోయింది. ఒకవేళ ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు ఉడకడానికి నాకు 6 నుండి 7 నిమిషాలు పట్టింది. పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది.